హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం నైబర్హుడ్ ఫస్ట్ విధానంలో మాల్దీవులు ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయని ద్వీప సమూహ దేశ నాయకత్వంతో అర్థవంతమైన చర్చల కోసం తాను ఎదురు చూస్తున్నానని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. మాల్దీవులతో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి జయశంకర్ 3 రోజుల అధికారిక పర్యటన కోసం మాల్దీవులకు వెళ్లారు. గతేడాది చైనా అనుకూల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశం నుంచి అత్యున్నత స్థాయి పర్యటన ఇదే. జూన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు అధ్యక్షుడు మొయిజ్ భారతదేశాన్ని సందర్శించిన కొద్ది వారాల తర్వాత ఆయన మాల్దీవుల పర్యటన వచ్చింది. 2023 నవంబర్లో చైనాకు అనుకూలమని భావించే మొయిజ్ అత్యున్నత కార్యాలయ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవులకు చేరుకోవడం సంతోషంగా ఉందని జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. విమానాశ్రయంలో నాకు స్వాగతం పలికినందుకు విదేశాంగ మంత్రి మూసా జమీర్కు ధన్యవాదాలు. మా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, ఓషన్ అప్రోచ్లో మాల్దీవులు ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. నాయకత్వంతో అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్దీవుల్లో అధికారిక పర్యటనకు వచ్చిన జైశంకర్కు స్వాగతం పలకడం సంతోషంగా ఉందని జమీర్ అన్నారు. మాల్దీవులు భారతదేశం మధ్య చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఒక ఫలవంతమైన చర్చలను ఆశిస్తున్నట్లు ఎక్స్లో తన పోస్టు తెలిపారు. మాల్దీవులలో కమ్యూనిటీ సాధికారత కోసం భారత నిబద్ధతతో మరో మైలురాయి అని మూసా జమీర్ అన్నారు. డాక్టర్ ఎస్ జయశంకర్తో కలిసి భారతీయ గ్రాంట్ సహాయం కింద సంయుక్తంగా పూర్తి చేసిన 6 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం గర్వంగా ఉంది. నేటి ప్రారంభోత్సవం మాల్దీవులలో సామాజిక ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళడానికి భారత్ అంకిత భావాన్ని హైలైట్ చేస్తోంది. జూన్ 2024లో రెండవసారి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జయశంకర్ మాల్దీవులకు ఇది మొదటి అధికారిక పర్యటన. అతని చివరి పర్యటన జనవరి 2023లో జరిగింది. ఆగస్టు 11 వరకు జైశంకర్ 3 రోజుల పర్యటన ఆయన మాల్దీవుల కౌంటర్ ముసా జమీర్ ఆహ్వానం మేరకు జరుగుతోంది. జైశంకర్ ప్రెసిడెంట్ మొయిజ్ను మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని, ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి జమీర్తో అధికారిక చర్చలు జరుపుతారని భావిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.